ఈ వరుస క్రమంలో ఆకాశం మొదటిది, వాయు, అగ్ని, నీరు, భూమి. అసలు ఇది పుట్టుక కూడా ఎలా పుట్టిందో మీకు చెప్తాను, మీ శరీరం నుంచే చెప్తాను నేను. ఇప్పుడు కడుపులో ఖాళీగా ఉంది కదా, ఏమీ లేదు, ఉదయాన్నే మీరు వాకింగ్కి వెళ్తారు, జాగింగ్ చేస్తారు. ఖాళీగా ఉండడం అంటే ఏమని అర్థం? ఖాళీ అంటే ఏంటి? స్పేస్. లోపల ఖాళీ ఉంది కదా, ఖాళీ అంటే ఏంటి? స్పేస్. స్పేస్ అంటే ఏంటి? ఆకాశం. సో ఇప్పుడు ఖాళీగా ఉంది ఆకాశం, ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, అవునా? ఈ జాగింగ్ చేసేటప్పుడు ఏమిటి లోపల జరుగుతుంది? ఏం ఆడుతుంది లోపల? గాలి ఆడుతుంది, శ్వాస. అంటే ఆకాశాద్ వాయు, ఆకాశంలో వాయువు పుట్టింది. ఖాళీగా ఉంటేనే గాలి ఆడుతుంది, కానీ కొంతమంది తింటారు, గాలి ఆడట్లేదండి బాబు, ఉబ్బసం కింద ఉంది, గాలి చాలా ఇబ్బందిగా ఉంది అంటే వీడు గాలిని కూడా లోపలికి వెళ్ళనివ్వనట్టుగా నాకు అప్పుడప్పుడు అనిపించేది, వీడు అన్నం మెతుకులు నోట్లో కాదు ముక్కులో కూడా దోపేసుకున్నాడేమో, సందు ఇవ్వకుండా తినేశాడని. కాబట్టి గాలి ఆడాలి అంటే ఖాళీ ఉండాలి, అవునా కాదా? గాలి రావాలంటే ఏముండాలి? ఖాళీ ఉండాలి, అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఎక్కడెక్కడైతే మైన్లు ఉంటాయో అక్కడంతా గాలి దొరబడుతుంది, అవునా కదా? మైన్లు ఖాళీగా ఉన్నాయనుకోండి, అక్కడంతా గాలి జ్వరబడుతుంది. ఎంటీ స్పేస్ ఉంటే అక్కడ గాలి, శ్వాస. ఆకాశము నుండి వాయు. ఇప్పుడు మీరు వాకింగ్ చేశారు కదా, జాగింగ్ చేశారు, ఈ గాలి ఆడింది బాగా, ఈ ప్రాణం బాగా, ఊపిరి బాగా పీల్చుకోవడం, విడిచిపెట్టడం. అయితే ఈ గాలి ఆడుతుంది కదా, ఈ గాలి ఆడే వేగాన్ని బట్టి శరీరంలో కూడా వేడి పుడుతుంది. వాయోరగ్ని. జాగింగ్ చేసి వచ్చామనుకోండి, వేడెక్కుతుందా లేదా శరీరం? వాయువు నుండి అగ్ని. ఇప్పుడు అగ్ని పుట్టింది కదా, ఒళ్ళంతా వేడెక్కింది కదా, అగ్నేరాపహ. అక్కడి నుంచి చెమట బిందువులు వస్తాయి, అవునా కదా? చెమట బిందువులు, శ్వేద బిందువులు, వేడి వల్ల చెమట. అంతేకాదు, మీరు ఇప్పుడు స్టీమ్ పెట్టుకున్నారనుకోండి, స్టీమ్ పెడితే చెమట వస్తుంది, వేడి ఎక్కడ తగిలితే అక్కడ చెమట వస్తుంది. కాబట్టి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ అగ్ని ఉంటే, ఉష్ణం ఉంటే అక్కడి నుంచి నీళ్లు పుడుతున్నాయి. ఉష్ణం ఎప్పుడు వస్తుంది? ఎక్కడైతే గాలి తీవ్రంగా ఆడుతుందో అక్కడ ఉష్ణం పుడుతుంది. ఎప్పుడు గాలి తీవ్రంగా ఆడుతుంది? ఖాళీగా ఉంటే గాలి యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఆకాశం నుండి గాలి, గాలి వల్ల నిప్పు, నిప్పు నుండి నీరు. ఇప్పుడు ఒళ్ళంతా చెమట పట్టింది. ఇప్పుడు ఈ చెమటని మీరు తుడుచుకోకుండా వదిలేయండి, అలా ఆరిపోయింది అనుకోండి శరీరంలో. మీరు మామూలుగా కూర్చొని ఇలా ఇలా అన్నారనుకోండి, ఏమొస్తాయి? మట్టి. అభ్య పృథివీ. పంచభూతాలు ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. నాలోనే కాదు, అసలు నేను అనేదంతా పంచభూతాలే. ఇందులో ఉండేవన్నీ పంచభూతాలే. 5గురు పార్ట్నర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ. ఎవడికి ఎప్పుడు ఏ దివాలా ఎత్తిపోయాడంటే అయిపోయాయి, మిగతా 4 పారిపోతారు అంతే. ఒక్కడు దివాలా ఎత్తి పారిపోతే అందరూ పారిపోతారు అంతే. ఇందులో ఒక్కడు దెబ్బేస్తే చాలు, మొత్తం అందరూ పారిపోతారు, ఎవరి దారిన వాళ్ళు. ఆలోచన చేయండి, ఎంత ఒక ప్రక్రియ ఇది. ఇది పాంచభౌతిక దేహం అని అంటున్నాం. కాబట్టి ఇందులో ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి నేల. కాబట్టి పృథివిని మనం పూజతో, భూతత్వాన్ని ఆరాధిస్తున్నాం. మనం మూర్ఖులం కాదు, మనం రాయిని పూజించట్లే, భూమాతను మనం ఆరాధిస్తున్నాం. అమ్మా, నువ్వే కదా నాకు రక్షణ ఇస్తున్నావు, నీ మీద నేను నిలబడున్నాను, నువ్వే నాకు ఆధారం, నాకు పోషణ, నాకు గతి, నాకు మతి, సమస్తం నువ్వే, అందుకని ఆరాధిస్తున్నాం ఇంట్లో పెట్టుకొని. ఇప్పుడు భూమిని ఆరాధించాం అర్చన ద్వారా. ఇప్పుడు జలాన్ని ఎలా ఆరాధిస్తాం మనం? అందుకే హిందువుల యొక్క విలక్షణమైన ప్రక్రియలో 2వ భాగం అభిషేకం. అర్థమైందా? ఈ అభిషేకంతో మనం ఆ జలం అనేటువంటి దేవతను ఆరాధిస్తున్నాం. పంచభూతాల్లో 4వదైనటువంటి జల దేవతను, ఆ వరుణ దేవతను మనం అభిషేకంతో ఆరాధన చేస్తున్నాం. జలం అంటే నిజంగా అసలు ఈ ప్రకృతి అంతా కూడా జలం మీదనే ఆధారపడిందని మనకు మంత్రం కూడా చెప్తుంది. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాని ఆపహ. అసలు ఒక జీవి పుట్టాలంటేనే జలం కారణం. ఒక జీవ కణం బ్రతికుండేది
ద్రవంలోనే. ఆ ద్రవము తల్లి గర్భంలోకి వెళ్ళి పడిన తర్వాత ఆ కణము అక్కడ బ్రతకాలి, ఒక జీవిగా, ఒక శిశువుగా అక్కడ ఉత్పత్తి అవ్వాలి అంటే, ఒక పిండం అవ్వాలన్నా, అది ఒక శిశువుగా పరిణామం చెందాలి అన్నా తల్లి గర్భంలో ఉమ్మినీటిలోనే ఉంటుంది. అది ఉమ్మునీరు అంటారు. అది ద్రవమే. ఆ శిశువు పుట్టి బయటకు వచ్చిన తర్వాత శరీరంలో ఉండేవంతా కూడా ఫ్లూయిడ్సే, ఎక్కువ భాగం ద్రవమే ఎక్కువ. శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ కనుక, ద్రవాలు కనుక పోతే మనిషి చచ్చిపోతాడు, ఇంకేం పనికిరాడు. అంటే అసలు మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా కంప్లీట్గా, మొత్తం ఈ సృష్టి ద్రవంతో నిండి ఉంది. ఇది అందుకే ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలీదు. మన ఋషులు కూడా ఇది దర్శించారు. ఆపోవా ఇదగం సర్వం. మనం భూమిని తవ్వితే నీళ్లు, మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా నీరు లేనిది ఏదీ లేదు ఈ ప్రకృతిలో. జలం అనేది కనుక తీసేస్తే ఈ ప్రకృతిలో నుంచి ప్రకృతి నాశనం అయిపోతుంది.